ఒక రాక్షసి ఎందుకు నిప్పుల్లో దగ్ధమయ్యింది? ఒక నల్లని బాలుడు తెల్లని అమ్మాయి ముఖానికి ఎందుకు రంగు పూశాడు? మన చరిత్రలోని ఈ రహస్యాలు మన రంగురంగుల హోలీతో ఎలా ముడిపడి ఉన్నాయి? ఈ ప్రశ్నలు మీ మదిలో ఎప్పుడైనా మెదిలాయా? మనం ఈ రోజు చూస్తున్న ఈ ఉల్లాసమైన రంగుల వేడుక వెనుక వేల ఏళ్లుగా దాగి ఉన్న గాఢమైన చరిత్ర, పురాతన కథలు మరియు ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది ఇది కేవలం ఒక వసంతకాలంలో వచ్చే ఉల్లాసమైన పండుగ అని, కేవలం రంగులు చల్లుకునే రోజు అని అనుకుంటారు. కానీ దీని మూలాలు సృష్టి ప్రారంభం నుండి దేవతలు మరియు రాక్షసుల మధ్యలో జరిగిన ధర్మయుద్ధాలతో మరియు దివ్యమైన ప్రేమ కథలతో ముడిపడి ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో మనం కాలాన్ని వెనుకకు తిప్పి ఆ పురాతన కాలంలోని నిజమైన హోలీ కథను, అది యుగాల నుండి ఎలా మారుతూ వచ్చిందో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పురాణాల ప్రకారం ఈ పండుగ మూలాలు కృతాయుగంలో అంటే సత్యుగంలో మొదలయ్యాయి. భక్తుడు ప్రహ్లాదుడు మరియు అతని తండ్రి హిరణ్యకశిపుడు మధ్య జరిగిన ఆ భయంకరమైన పోరాటమే హోలీకి ప్రధాన కారణం. హిరణ్యకశప తన పట్టుతోడు తన భక్తిని విశ్వాసించని కొడుకుని చంపాలని చూశాడు. ఇందులో భాగంగా తను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి తన సొంత చెల్లెలైన హోలికని రంగంలోకి దింపుతాడు. హోలికకి ఒక వరం ఉంటుంది. అదేమిటంటే అగ్ని ఆమెని ఏం చేయలేదు. ప్రహ్లాదుణ్ణి చంపడానికి ఆమె అతని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నిప్పుల మధ్యలో కూర్చుంటుంది. కానీ అక్కడనే దైవ సంకల్పం మారిపోతుంది. విష్ణు భక్తి ముందు రాక్షసమాయ పని చేయలేదు. అగ్నిలో దగ్ధమయ్యింది హోలిక. ఎందుకంటే ఇక్కడ హోలిక తన వరాన్ని అధర్మంగా వాడాలని చూసింది. కానీ విష్ణు భక్తి ముంగుడ అది అస్సలు పని చేయలేదు. ఇక్కడే మనకు తెలుస్తుంది, ధర్మానికి రంగు ఉంటుంది కానీ అధర్మానికి కేవలం బూడిద మాత్రమే మిగులుతుంది. ఎక్కడైతే హోలిక దహనం జరిగిందో అక్కడే మనం విష్ణు యొక్క నరసింహ అవతారాన్ని చూస్తాం. స్తంభం నుండి ఉద్భవించి అధర్మాన్ని అంతం చేసిన ఆ ఉగ్ర రూపం మనిషిలోని అహంకారం ఎలా నాశనం అవుతుందో చెప్తుంది. హోలీ అనే పేరు కూడా హోలిక దహనం నుండి వచ్చింది. ప్రతి ఏడు హోలీ ముందు రోజు మనం పెట్టే ఆ మంటలు మనలో ఉన్న చెడుని, అహంకారాన్ని తగలబెట్టాలనే సంకేతాన్ని ఇస్తాయి. పురాతన భారతదేశంలోని ప్రతి గ్రామంలో ఈ మంటల చుట్టూ ప్రజలు చేరి ధర్మానికి దక్కిన విజయాన్ని కీర్తించేవాళ్ళు. అది కేవలం రంగు పూసుకునే సమయం కాదు, అది ఒక పవిత్రమైన యజ్ఞంలా భావించేవాళ్ళు. కానీ హోలీ అంటే కేవలం భయం, యుద్ధం మాత్రమే కాదు, దీనికి ఒక ప్రేమ కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మరియు రాధ ఉన్న ఆ దివ్యమైన ప్రేమ హోలీకి మరో కొత్త రూపాన్ని ఇచ్చింది. బృందావన్లో కృష్ణుడు తన చెలికత్తెలతో రాధతో కలిసి రంగులు చల్లుకునేవాడు. కృష్ణుడు తను నల్లగా ఉన్నాడని, రాధ తెల్లగా ఉంది అని చిన్న పిల్లాడిలా గొడవ పడితే యశోదామయ్య నీకు ఇష్టమైన రంగుని రాధ ముఖానికి పూయి అని చెప్తుంది. అలా మొదలైన ఆ రంగుల ఆట ఈరోజు మనం చూసే ఈ ఫాల్గుణ మాసపు వేడుక అయ్యింది. మధుర, బృందావన్ మరియు బర్సానాలోని లాట్మార్ హోలీ ఈ రోజుకి కూడా ఆ పురాతనమైన ప్రేమని, ఆ దివ్య సంబంధాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. ప్రాచీన భారతదేశంలో హోలీ కేవలం మత సంబంధిత పండుగ కాదు, ఇది ప్రకృతితో ముడిపడి ఉన్న వేడుక. వసంతతువు ప్రారంభంలో, చెట్లు చిగురించే సమయంలో, వ్యవసాయదారులు తన పంట చేతికి వచ్చిన ఆనందంలో ఈ పండుగను జరుపుకునేవాళ్ళు. అప్పట్లో ఈరోజు మనం చూసే కెమికల్స్ రంగులు లేవు. ప్రకృతి ఇచ్చిన పువ్వులు, విశేషంగా మోదుగ పువ్వులు, పసుపు మరియు శాండిల్వుడ్ లాంటి స్వచ్ఛమైన పదార్థాలతో రంగులు తయారు చేసుకునేవాళ్ళు. ఈ రంగులు శరీరానికి ఎంతో మంచిది. అవి ఒక ప్రకారంగా ఆయుర్వేదంలా పనిచేసేవి. ఏన్షియన్ టెంపుల్స్లోని శాసనాలు చూస్తే రాజులు మరియు సామాన్యులు అంతా ఒకటిగా కలిసి భేదభావం లేకుండా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అని తెలుస్తుంది. చరిత్ర పుటాలు తిరిగేస్తే మొఘల్ రాజులు కాలంలో కూడా హోలీ ప్రాశస్త్యం తగ్గలేదు. అక్బర్ మరియు షాజహాన్ లాంటి రాజులు ఈద్ ఈ గులాబీ పేరుతో హోలీని సెలబ్రేట్ చేసేవారు. రాయల్ కోర్ట్స్లో సంగీతం, నాట్యం మరియు రంగుల వెల్వ నిండేది. కానీ కాలం మారుతూ వచ్చింది. స్వాతంత్ర పోరాటం సమయంలో హోలీ ప్రజల్ని ఏకదాటికి చేర్చడానికి ఒక సాధనంగా మారింది. బ్రిటిషర్స్కి విరుద్ధంగా మనుషులు కలిపిన పండుగ ఇది. కానీ ఈరోజు 21వ శతాబ్దంలో మనం చూస్తున్న హోలీ రూపం మొత్తంగా మారిపోయింది. పురాతన ఆధ్యాత్మికత స్థానంలో ఈరోజు డీజేలు, లౌడ్ స్పీకర్స్ మరియు రెయిన్ డాన్సెస్ వచ్చాయి. ఈరోజు రంగు పూయడం అంటే ఒక ట్రెండ్ అయ్యింది. కానీ ఆ రంగు వెనుకున్న భావం మాత్రం మసైపోయింది. మోడర్న్ సెలబ్రేషన్స్లో కమర్షియలైజేషన్స్ ఎక్కువయ్యాయి. ఆర్గానిక్ రంగుల గురించి మాట్లాడుతున్నాం,
కానీ ఈ రోజు మార్కెట్లో దొరికే విషపూరితమైన రంగులు మనకి మనం ఉండే ప్రకృతికి ఎంతో హాని చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టుకోవడం, రీల్స్ చేయడంపై ఉన్న ధ్యాస ఆ పండుగలోని అంతర్యాన్ని తెలుసుకోవడంలో లేదు. కానీ ఇంకా కొన్ని చోట్ల ఆ పురాతన కథ ఇంకా బ్రతికే ఉంది. శాంతికేతంలోని బసంత ఉత్సవం నుండి బృందావన్లోని పూల హోలీ వరకు మనం ఇంకా ఆ దివ్య ఆనందాన్ని చూడవచ్చు. హోలీ అంటే కేవలం బయట రంగు పూయడం కాదు, మనసులోని కడుపు మంటల్ని, ద్వేషాలని రంగుతో కడిగేయడం. ఈరోజు ఇవాల్టి వీడియోలో మనం యుగాల నుండి వచ్చిన ఈ హోలీ కథని చూసాం. రాక్షస మాయ నుండి దైవభక్తి వరకు, రాధాకృష్ణ ప్రేమల నుండి ఈరోజు మనం చూసే మోడ్రన్ పార్టీస్ వరకు హోలీ ఎంతగానో మారింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, హోలీ అంటే అది కేవలం ఒక రోజు కాదు, అది మనిషిలోని మంచితనాన్ని గుర్తించే సమయం. మనం చల్లుకునే ఆ రంగులు రేపటికల్లా కడిగిపోవచ్చు, కానీ మనసులోని ప్రేమానురాగాలు మాత్రం శాశ్వతంగా ఉండాలి. అంతిమంగా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే, మనం ఈ పండుగని కేవలం ఒక హ్యాంగ్ ఓవర్లా మిగిలించుకుందామా, లేదా మనలో ఉన్న చెడుని హోలికా దహనంలో తగలబెట్టి కొత్త మనిషిగా ఉద్భవిద్దామా? హోలీ అంటే రంగు కాదు, అది ఒక పరివర్తన. మనం చల్లుకునే ప్రతి రంగు పక్కవారి జీవితంలో వెలుగు నింపాలి. ఆ రోజు మనం నిజమైన హోలీ సెలబ్రేట్ చేసినట్టు. ఈ రంగుల వెనుక ఆ త్యాగాన్ని, ఆ దివ్య చరిత్రని గుర్తు చేసుకుంటూ ఈ పండుగని మనసులతో సెలబ్రేట్ చేద్దాం. ధర్మో రక్షతి రక్షితః. చెడుపై మంచి గెలిచిన ఈ రోజు మనందరి జీవితంలో ఒక కొత్త చిగురిని తీసుకొని రావాలి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని